ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కేసు మార్గదర్శి. మార్గదర్శి అనగానే రామోజీరావు గారు ఎంత గుర్తొస్తారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అంతే గుర్తొస్తారు. సో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా ఒక వైరం నడుస్తూ ఉంటుంది మార్గదర్శికి సంబంధించి. సో ఈరోజు తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టేస్తూ వచ్చింది. దీంట్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి నుంచి ఎవరైతే నష్టపోతూ ఉన్నారో దాని కస్టమర్లుగా ఉంటారు, వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ వచ్చాయి. దాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్గా ఉంటూ సిఐడి విచారణ జరిపించి ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది కూడా చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ కేసుని కొట్టేస్తూ వచ్చారు. ఉండవల్లి గారు దాని మీద నిర్ణయం తీసుకొని హైకోర్టు అదే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, తదుపరి ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో మార్గదర్శి చుట్టూ నడిచారు. మీరు అన్నట్టు మార్గదర్శకానికి గుర్తొచ్చే ఇద్దరు పేర్లు, ఒక పేరు రామోజీరావు గారి పేరు, ఇంకో పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పేరు అనిపిస్తుంది. ఈ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అభినందించాలి. ఇంత పెద్ద కేసు ఈ రోజు ఈ వరకు వచ్చిందంటే దానికి కారకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేయడం పట్టించుకునే నేపథ్యంలో ఒక పౌరుడుగా ఆయన చేశాడు. ఆయన ఆరోపణలు మంచి చెట్లు పక్కన పెడితే ఆ విషయంలో ఆయన్ని ఇంకా ప్రజాస్వామ్యం బతికుంది, వ్యవస్థలు బతుకుని ఆయన నిరూపించాడు. ఆ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అభినందించాలి. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసును క్లోజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే క్లోజ్ చేస్తే ఎవరు విజయం సాధించినట్టు? మార్గదర్శి విజయం సాధించినట్టు చూస్తారు మామూలుగా. కానీ క్లోజ్ చేయడానికి చెప్తున్న కారణాలు, వస్తున్న కారణాలు మనకు ఎన్న మేరకు నైతిక విజయం ఉండవల్లి అరుణ్ కుమార్ దే. అవునా? అక్కడ మీకు కాంట్రడిక్షన్ కనిపించవచ్చు. క్లోజ్ చేస్తే మార్గదర్శి కూడా హ్యాపీ, కానీ మార్గదర్శి కూడా హ్యాపీగా ఉంటుంది. బట్ ఉండవల్లి అరుణ్ కుమార్ నైతిక విజయం సాధించినట్టుగానే చూడాలి. కారణం ఏంటంటే కోర్టు ఎందుకు క్లోజ్ చేసినట్టుగా కనపడతా ఉందంటే రామోజీరావు గారు దివంగతులు. కేసు ఎవరి మీద? రామోజీరావు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి రామోజీరావు గారి మీద కేసు. అది జనరల్ గా భారత చట్టాల ప్రకారం చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో అందరూ అభ్యంతరం చెప్పారు. కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళు పేరు తీసేస్తారు ఎఫ్ఐఆర్ నుంచి. అది గౌరవార్థమే కాదు, టెక్నికల్ గా కూడా. ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయినారు, ఒక ఆయన శిక్ష పడింది అనుకోండి, ఎవరిని శిక్షించాలి? మనిషే లేడు. కాబట్టి టెక్నికల్ గా ఏం చేయలేం. అంటే జయలలిత గారికి కేసు కూడా చూడండి, వారు చనిపోయినారు కాబట్టి వారి పేరు తీసేసి శశికళ నుంచి స్టార్ట్ చేశారు, శిక్ష ఖరారు చేసినారు. అంటే చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవార్థం కావచ్చు, ఫిజికల్ కూడా వారు లేరు కాబట్టి ఆ కేసుని తీసుకోరు. ఈరోజు కేసు కొట్టేయడానికి ప్రామాణికంగా చెప్తుంది రామోజీరావు గారు దివంగతులు. కానీ దివంగతులు అయిపోయారు కాబట్టి వారి మీద కేసు ఇంకేం విచారణ చేసి ఏం సాధిస్తాం అనే యాంగిల్లో కూడా కోర్టు కొట్టేసి ఉండొచ్చు. అంటే అర్థం కేసులో విషయం లేదు, ఆరోపణలో వాస్తవాలు లేవు అని కోర్టు కొట్టేస్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫెయిల్ అయ్యారు. అంతే కదా? కానీ ఇక్కడ కొట్టేసిన కేసు రామోజీరావు గారు లేరని కొట్టేసినారు. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సక్సెస్ అయినట్టే కదా. కోర్టు విచారించేసి తప్పు జరిగలేదు, ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటికి తగిన ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తామని ఉంటే రామోజీరావు గారి ఆరోపణలు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలకి పసలైనట్లు లెక్క. ఇక్కడ మనిషి లేడు కాబట్టి కొట్టేస్తాను అంటే అర్థం ఏంటి? కేసు ఉన్నట్టే కదా. కాబట్టి నైతిక విజయం ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక్కడ ఏమవచ్చు నెక్స్ట్ అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకునే స్టెప్ బట్టి ఆధారపడుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ పేరే చెప్తున్నాం ఎందుకంటే రెండు ఇక్కడ అలిగేషన్స్ ఏంటి? సాంకేతికంగా చట్టం ఏం చెప్తుందో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శకులు చెప్పుకుంటారు. సాధారణ ప్రజల భాషలో చెప్పాలంటే మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్, ఈ రెండింటిని రామోజీరావు గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ప్రజల్లో అత్యంత విశ్వసనీయత కూడా సాధించారు. దాన్ని ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా విశ్వసించారు. రామోజీరావు గారికి ఉన్న క్రెడిబిలిటీ, వారికి ఉన్న ఇమేజ్, అనేక కారణాలు ఇచ్చా ఆ మార్గదర్శిలో పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయంటే విశ్వాసం ఉంటేనే కదా. ఆ రకంగా విశ్వసనీయత వాళ్ళకు ఉంది, దాని ఎవరు కాదని లేదు. ఇంత ఢీకొని ఇంత పెద్ద గొడవ, ప్రభుత్వాలతో గొడవ, రామోజీరావు ఉండవల్లి అనుకున్న గొడవ అయినా కూడా ఆ సంస్థ నడవగలుగుతుందంటే వారి మీద ఉన్న విశ్వాసం, దాని ఎవరు కాదని లేదు. కాబట్టి పెద్ద ఫైనాన్స్ గా. అయితే విశ్వాసం, క్రెడిబిలిటీ వేరు, నిబంధనలు వేరు. రామోజీరావు గారు తప్పు చేశాడని, రామోజీరావు గారు ఎగ్గొట్టేశారని ఎప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రకటనలు ఎక్కడ చూడలేదు. చూడండి కావాలంటే చట్టం అందరికీ సమానమైనప్పుడు చట్టబద్ధంగా మార్గదర్శకి నడవలేదనే అరుణ్ కుమార్ ఆర్గ్యుమెంట్. చట్టం అందరూ సమానమైనప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా అదే చూడాలి కదా అన్నాడు. అంతే తప్ప రామోజీరావు గారు మోసం చేశారని, రామోజీరావు గారు క్రెడిబిలిటీ లేదని ఇప్పుడు ఆయన అనలేదు. ఇక్కడ లీగాలిటీని ఆయన ప్రశ్నించాడు. లీగాలిటీ ఏంటి? దీనిలో కూడా టెక్నికల్ అంశాల జోలికి వెళ్ళను. మార్గదర్శి స్టిట్స్, మార్గదర్శి ఫైనాన్స్, వసూళ్లు ఎలా చేయాలి,
ఫండ్స్ అనే దాన్ని చిట్స్ గార్సి మాన్ ఫైనాన్స్ ద్వారా మదుపుదారుల నుంచి ఎలా తీసుకోవాలి, 2 తీసుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, 3 ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఫస్ట్ తీసుకునే విషయంలో అవిభక్త హిందూ చట్టం ప్రకారం ఈ రకంగా చిట్స్ తీసుకోకూడదు, ప్రజల నుంచి కలెక్ట్ చేయకూడదు, ఫైనాన్స్ చేయకూడదు అనేది లీగాలిటీ చెప్తుంది. దానికి భిన్నంగా వీళ్ళు చేసినారు. నెంబర్ 1. నెంబర్ 2, భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇట్లా చిట్స్ కానీ ఫైనాన్స్ కానీ తాము కలెక్ట్ చేసినటువంటి మదుపుదారులు ఇచ్చేసిందో సమ్ అమౌంట్, సమ్ పర్సంటేజ్, 10% 20%, నాకు పర్సంటేజ్ తెలియదు, అంత పర్సంటేజ్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఉదాహరణకు ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక 100 కోట్లు వసూలు చేస్తుంది, ఒక 20 కోట్లు 30 కోట్లు దాంట్లో రిజర్వ్ చిట్స్ ఎందుకు చేయాలి? రేపు ఎప్పుడైనా వీళ్ళు కలెక్ట్ ఫైనాన్స్ గా కొలాప్స్ అయ్యారనుకోండి, అప్పుడు ఆర్బీఐ బాధ్యత తీసుకోవాలి కదా, తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎంతో కొంత వాళ్ళకి ఆర్బీఐ తరఫు నుంచి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్ పాయింట్ రీత్యా వాళ్ళు దాన్ని పెట్టారు. 3వది, కలెక్ట్ చేసిన డబ్బుని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవు. రేపు అవి మునిగిపోతే ఇది కూడా మునిగిపోతారు కదా. కాబట్టి ఈ 3 చట్టాలని మార్గదర్శి చిట్స్ అండ్ మార్గదర్శి ఫైనాన్స్ ఉల్లంఘించింది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఫిర్యాదు యొక్క సారాంశం. అంటే పద్ధతిగా వసూలు చేయలేదు, 2 రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సినంత డిపాజిట్ చేయలేదు, 3 వాళ్ళ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టినారు. ఇది కరెక్ట్ కాదు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్. రామోజీరావు గారి ఆర్గ్యుమెంట్ ఏంటి? వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పట్లేదు. చెప్పకుండా ఎవరైనా నా దగ్గర ఫిర్యాదు చేసిన వాళ్ళు, అంటే నా దగ్గర చిట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేసినారా? ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఎవరు ఫిర్యాదు చేయప్పుడు నీకేందయ్యా బాధ అంటాడు రామోజీరావు గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేది ఏంటంటే, నా బాధ నీ బాధ కాదు, చట్టం అందరికి సమానమైనప్పుడు నీ కూడా చట్టం కదమ్మా అంటారు ఆయన. ఫిర్యాదు ముఖ్యం కాదు, ఈ 3 ఉల్లంఘించినప్పుడు చట్టం ఏం చెప్తా అది నీకడే కావాలని అంటాడు. మీకు కొన్ని వ్యవస్థల్ని సీజ్ చేసినారు, ఆ తర్వాత ఆయన సమ్ అమౌంట్ కూడా రిజర్వ్ బ్యాంక్ కట్టారు. అంటే కట్టారంటే అర్థం ఏంటి? అంతకుముందు కట్టినట్టే. చాలా మంది బాధితులకి, కొంతమంది నష్టపోయిన వాళ్ళకి కూడా డబ్బులు రిఫండ్ చేశారు. జాగ్రత్తలు తీసుకున్నాడు. 2000 కోట్లు ఎంతో రిజర్వ్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇవన్నీ చేసినారంటే గతంలో చేయనప్పుడు ఇన్ని రోజులు చేయని దానికి పనిష్ ఏంటి? కాబట్టి రామోజీరావు గారు చట్టబద్ధంగా చేయలేదు, వదిలేస్తున్నాం అని చెప్పినా పర్వాలేదు అంటాడు ఎవరు? ఉండవల్లి కుమార్ ఏంటంటే చట్టం అందరి ముందు సమానులే అనేది కావాలి నాకు అంటాడు. కాబట్టి ఆ యాంగిల్లో ఈ కేసు నడిచింది తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ 3 విషయాల్లో ఆయన ఉండవల్లి కుమార్ గారు ఫిర్యాదు తర్వాత డిపాజిట్ చేశాడు అంటే అంతకుముందు డిపాజిట్ చేసినట్టే కదా. అంటే అరుణ్ కుమార్ చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. 2 అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, నిజమే కదా. ఆ తర్వాత కొన్ని సంస్థలను అటాచ్ చేసింది ఈడీనో సంథింగ్ ఏదో, ఆర్బీఐ ఏదో, అంటే పాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. స్వయాన రామోజీరావు గారు కూడా ఎక్కడ కూడా నేను నిబంధనల గురించి మాట్లాడాను, నా పైన ఫిర్యాదులు ఉంటే నేను రెడీ అన్నాడు. ఫిర్యాదులు రెడీ అన్నాడు తప్ప ఈ రూల్స్ నాకు వర్తించవు కూడా అని చెప్పలేదు. కాబట్టి రూల్స్ వైలేషన్ జరిగింది కాబట్టి చేయాలి. ఒకవేళ అది బతికింది కాబట్టి సరే, కొలాప్స్ అంటే ఇన్ని వేల మంది నష్టపోయింటారు కదా. కాబట్టి 2 చాలా చిట్ ఫండ్స్ విషయాలు ప్రభుత్వం కఠినంగా ఉంది, ఈ విషయంలో ఆయనకు మీడియా ఉంది కాబట్టి చేయలేదని ఆర్గ్యుమెంట్ ప్రధాన. దీని వెనకాల చాలా ఆరోపణలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయడం, వారు దివంగతులు అయినారు కాబట్టి కొట్టేసినాం అనే యాంగిలే తెలంగాణ కోర్టులో నాకు కనపడింది. ఆ తీర్పు మొత్తం చూడాల్సి ఉంది. అప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఎందుకంటే ఈ కేసులో మీరు పెట్టిన సెక్షన్స్ ఏం వర్తించవు, ఆడ మీరు చెప్పిన ఆధారాలు లేవని కొట్టేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్. కొట్టేయకపోయింటే ఉండవల్లి ఆయన లేడు కాబట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తొందరగా తేల్చమని చెప్పింది. మరియు మదుపుదారులు ఎవరైతే డిపాజిట్ వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టుకి. ఒకసారి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు, ఇంకా ఎందుకు లేదు పబ్లిష్ చేయండి అవసరం అయితే అని చెప్పి. ప్రతివాదులకు మొత్తం వివరాలు లేని అని చెప్పింది, డెడ్ లైన్ పెట్టింది, వాళ్ళు ఇచ్చారు కూడా కొంత. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ జరుగుండాలి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఛాలెంజ్ ఏం చేయొచ్చు అంటే, వారు చనిపోయినారు, వారిపైన ఇంకా శిక్షించలేదు కాబట్టి కొట్టేయండి. బట్ సమస్య తప్పు చేసింది ఉండవల్లి మన మార్గదర్శి కాదు కదా. మార్గదర్శి యాజమాన్యం ఆ తప్పు కొనసాగింది అనుకోండి, మార్గదర్శి యాజమాన్యం ఉంటే వాళ్ళు యాక్ట్ ప్రకారం చేయాలి కదా. అంటే ఉదాహరణకు డిపాజిట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే దానికి 2 రెట్లు 3 రెట్లు ఫైన్ వేయచ్చు.
సంస్థ అయితే ఉంది కదా ఫైన్ వేయండి అంటాడు. నాకు తెలియదు గుండాలను కుమార్ ఏం చేయబోతాడు నాకు తెలియదు. బట్ అట్లా అన్నారనుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు వేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు రామోజీరావు గారి పేరు కొట్టేవచ్చు, జయలలిత గారి పేరు కొట్టేశారు, కానీ మిగతా వాళ్ళపైన నిందితులు చేర్చారుగా, శశికళ జైలుకి వెళ్ళి వచ్చారుగా. ఇప్పుడు ఫైనాన్స్ ఆయన నిర్వహించాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా కాకుండా సంస్థకి అయితే ఫైన్ వేయాల్సి వస్తుంది కదా. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఇట్లాంటి లీగాలిటీస్ ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేస్తాడు చూడండి. అయితే నిజానికి ఇది ప్రభుత్వాలు కూడా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఇన్ఫ్లీడ్ అయ్యాడు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్లీడ్ కాల. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్ఫ్లీడ్ కాదు, అంటే ప్రభుత్వాలు ఇన్ఫ్లీడ్ కావు. అందువల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకునే ఇంకోరు పోరు. కోర్టుకి కొట్టేసిన తర్వాత కోర్టు మీద సవాల్ చేయాల్సింది ఎవరంటే, కోర్టు ఊరు సవాల్ చేయకపోతే కోర్టు తనకు తాను తీసుకోదు. అవును, ఖచ్చితంగా ఎవరో ఒకరు దాని మీద ఉండాలి. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ తీసుకునే స్టెప్ బట్టి మార్గదర్శి కేసు, హైకోర్టు ఇచ్చిన కేసు యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది.